ట్రంప్ గారు ఉన్నారు కదా సార్, స్టూడెంట్స్‌ని వీసాల గురించి చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా! దాని గురించి మీరేం చెప్తారు సార్? సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు యూఎస్‌లో వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ట్రంప్ మెయిన్ ఇష్యూ ఏంటంటే, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అంటే ఇప్పుడు ప్రాపర్ వీసా ఉన్న స్టూడెంట్స్, ప్రాపర్‌గా అంతా డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా పెట్టి, కన్సల్టెన్సీలు వెళ్ళకుండా, నార్మల్‌గా అక్కడ పని చేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ప్రాబ్లమ్ ఎవరికుందంటే, ఎవరైతే ఈ కన్సల్టెన్సీ త్రూ జాబులు చేస్తున్నారో, ఆర్ ఏదో షార్ట్‌కట్ వేలో వీసాలు తెచ్చుకుంటున్నారో, హ్మ్. ఆర్ ఇక్కడ ఒక 4, 5 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకొని, సప్లీలు క్లియర్ చేసి, వీసా ఇంటర్‌వ్యూస్‌లో అబద్ధాలు చెప్తున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా అవుతుంది. సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్ వీసా గురించి మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్‌కి టాప్ 40, 50 యూనివర్సిటీస్‌లో సీట్ వచ్చిందనుకోండి. అండ్ వాళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ అడిగిన డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా సబ్మిట్ చేస్తే ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు కరెక్ట్ డాక్యుమెంట్స్ కాకుండా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళి ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఏమైనా పెడితే ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. వాళ్ళు ఈ మధ్య పట్టుకుంటున్నారు. డబ్బులకి డబ్బులు వేస్ట్ అయితున్నాయి. యాస్ వెల్ యాస్ మనకి టైం కూడా వేస్ట్ అయితుంది. డబ్బులు, టైం పక్కన పెట్టండి. మొన్న ఒక వీడియో వచ్చింది. స్టూడెంట్స్‌ని ఇలా బంధించి వాళ్ళు తీసుకొస్తున్నారు ఫ్లైట్‌లో. అంటే ఒక క్రిమినల్‌ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు. యాహ్! సో, అంత రిస్క్ వర్తా కాదా అనేది స్టూడెంట్స్ అనేది ఆలోచించాలి.